హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఇది చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. వెయిట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గ్యాస్ మీద కడాయి తీసుకొని దాంట్లో ఒక కప్పులో హాఫ్ గీ అయితే మనం దాంట్లో హీట్ చేసుకోవాలి. దాంట్లో ఎండు కొబ్బరి ఇంకా జీడిపప్పు అయితే ఫ్రై చేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని తర్వాత ఒక సపరేట్ బౌల్లోకి తీసేసుకోవాలి. అదే కడాయిలో కిస్మిస్ అయితే ఫ్రై చేసుకొని దాన్ని కూడా సపరేట్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఏ కప్తో అయితే మనం గీ తీసుకున్నామో అదే కప్లో ఒక కప్ సూజీ రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి. అది బాగా ఫ్రై చేయించుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవుతుంటే మనం ఒక గిన్నె తీసుకొని మనం ఒక కప్ సూజీ రవ్వ వేసాం కాబట్టి 5 కప్స్ ఆఫ్ వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి వాటర్ని. ఇప్పుడు ఈ వాటర్ని బాయిల్ చేసుకున్నప్పుడైతే మనం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎవరికైతే ఫుడ్ కలర్ నచ్చదో వాళ్ళు సాఫ్రాన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సాఫ్రాన్తో పాటు ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత దీన్ని అయితే మనం రవ్వ ఉన్న గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. అప్పుడే ఉండలు కట్టకుండా ఉండి బాగా కేసరి వచ్చింది. స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో అదే కప్పులో మనం 1.5 లేదంటే దానికన్నా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది ఇలా వచ్చింది. దీంట్లో మనం ముందుగా పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు కొంచెం గీ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మన కేసరి అయితే అయిపోయింది. ఇది ఇప్పుడు మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇలాగా ప్లేట్లోకి తీసుకొని ఇలా డెకరేట్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.